హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి వీడియోనైతే మీ అందరి కోసం షేర్ చేస్తున్నానండి. మార్చి 8వ తారీఖు మనం జరుపుకోబోయే శివరాత్రిని ఏ విధంగా పూజన చేసుకోవాలి, అలాగే ఎటువంటి నియమాలు ఆ రోజున పాటించాలి, ఉపవాసం జాగరణ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేయాలి, అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి, స్వామివారికి ప్రత్యేకంగా చేసుకునే దీపారాధన ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనకి శివరాత్రి అనేది అత్యంత పర్వదినం. ఈ రోజున అందరం కూడా స్వామి పూజ అంటే శివయ్య పూజను చేసుకోవాలి. మరి ఈ శివరాత్రి ఈ 2024వ సంవత్సరంలో మార్చి 8వ తారీఖున శుక్రవారం పూట కలిసి వచ్చిందండి. ఆ రోజున స్వామివారికి ప్రత్యేకంగా మనం పూజనైతే చేసుకుంటూ ఉంటాము. అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకున్న వారితే కనుక పీఠం పెట్టే చోట కూడా ఈ విధంగా ముగ్గులతో అలంకరించి ఆ తర్వాత పీఠాన్ని పెట్టి పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు నిత్య పూజ చేసుకునే చోటే మాకు ప్లేస్ ఉంది చేసుకుంటామంటే చిన్న ముగ్గైనా పెట్టుకొని అక్కడ స్వామివారిని ఏర్పాటు చేసుకొని మీరు ఈ పూజ అయితే చేసుకోవాలి. అయితే శివరాత్రి పూజ కోసం మనం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లను నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి. ఆ పూజ కోసం ఆ ఏర్పాట్లన్నీ కూడా మనం ముందు నుంచే చేసుకొని ఉంటే శివరాత్రి పూజ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి చిత్రపటం పెట్టుకోవడం కోసం ఒక పీఠం కొంచెం ఎత్తు కోసం నేను ఈ పీటను వేసుకున్నాను. ఆ పీటను వేసుకున్న తర్వాత దాని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద కొంచెం బియ్యం పోసి ఆ తర్వాత కొంచెం పసుపు కుంకం వేసేసి స్వామివారి చిత్రపటాన్ని కూడా ఈ విధంగా అందంగా అలంకరించండి. అయితే శివ కుటుంబంగా నలుగురు కలిసిన చిత్రపటం పెట్టుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు ఈ పటాన్ని పెట్టుకోండి, లేదా మామూలుగా స్వామివారు అమ్మవారు ఉన్న చిత్రపటం మీద పెట్టుకోవచ్చు. ఇటువంటి పటం పెడితే కనుక ఇంట్లో కలిగే శుభ ఫలితాలు ఏంటనేది నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటానికి అందమైన పూలమాలను అలంకరిస్తున్నాను. మీ దగ్గర ఏ పూలు ఉంటే వాటితోనే అలంకరించుకోండి. అయితే ఇక్కడ పూజలో చూపించే అలంకరణ కానీ వస్తువులు కానీ ఇవే వాడాలనేమి లేదు. మీ దగ్గర ఉన్న వాటితో ప్రశాంతంగా భక్తిగా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే అలంకరణ అనేది దేవుడి కోసం కాదు, మన కోసం. అంటే ఒక పండగ వాతావరణం మన ఇంట్లో ఉంటుంది. ఏదైనా పూజ చేసుకుంటున్నాము, వ్రతాలు చేస్తున్నాము అని అంటే ఇంటికి శుభం కాబట్టి, ఒక శుభకార్యం జరుగుతున్నట్టుగా కాబట్టి ఆ అలంకరణ అంతా కూడా ఇంటికి ఒక పాజిటివ్ వైబ్ ఉండటం కోసమే మనం ఈ అలంకరణ అంతా చేసుకుంటూ ఉంటాం, దేవుడి కోసం అయితే కాదు. కాబట్టి ఉన్నంతలో మీ మనసుకి నచ్చినంతగా మీకు ఉన్నంతలో చేసుకోండి పూజనది. ఆ తర్వాత ఇక్కడ అఖండ దీపం పెట్టడం కోసం ఈ విధంగా ఒక ప్లేట్లో బియ్యం పోసుకోవచ్చు. ఆ బియ్యాన్ని పోసుకొని అఖండ దీపం మూకుడిని కూడా ఈ విధంగా సిద్ధం చేసి పెట్టాను. అయితే అఖండ దీపం ఎలా పెట్టాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అని కూడా నేను వీడియోస్ పెట్టున్నానండి. ఒకసారి ఇవన్నీ కూడా శివరాత్రి పూజకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు తప్పనిసరిగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత అఖండ దీపం వెలిగించుకోవడం కోసం ఈ విధంగా మూకుడిని సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకునే కొబ్బరి దీపారాధన అనమాట. ఈ నారికేళ దీపారాధన అనేది చాలా మంచిది. ఎందుకనంటే ఇది ప్రత్యేకంగా శివయ్య పూజ కోసం ఎప్పుడు చేస్తున్నా కూడా ఈ దీపారాధన చేసుకోవాలి అని అంటారు. ఇటువంటి ఒక ప్లేట్ని కూడా తీసుకొని అలంకరించుకొని దాంట్లో కూడా కొంచెం బియ్యం పోసి పెట్టుకోండి. మనం ఈ పూజని ముఖ్యంగా మార్చి 8 శుక్రవారం పూట పూజ చేసుకుంటాం కనుక మనం స్వామి పూజని తప్పనిసరిగా ఎవ్వరు కూడా మానకుండా శివరాత్రి చేసుకుంటే చాలా మంచిది. మరి శివయ్యని పూజిస్తే అమ్మవారిని కూడా ఆరాధించాలి కదా. మన ఇంట్లో ధనధాన్యాలకి ఎప్పుడు లోటు లేకుండా ఉండటం కోసం ఇక్కడ నేను కుండలో కొంచెం బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అమ్మవారిది ఉంటే కనుక ఇటువంటి విగ్రహం ఇలా బియ్యంలో అన్నపూర్ణాదేవిని పెట్టుకోండి. మరి ప్రత్యేకంగా వెలిగించుకునే నారికేళ దీపం అంటే ఈ కొబ్బరి దీపారాధన కోసం ఈ విధంగా బియ్యం మీద ఓం అని రాసుకోవచ్చు, శ్రీమన్ రాసుకోవచ్చు, లేదా స్వస్తిక్ మార్క్ వేసుకోవచ్చు. ఈ విధంగా పసుపు కుంకాలతో కూడా ఆ బియ్యం మీద కొంచెం లైట్గా వేసుకొని ఈ విధంగా కుంకుమ కూడా పెట్టుకున్న తర్వాత ఇలా 3 కన్నులున్న వైపు కొబ్బరి చిప్ప తీసుకోండి. ఎందుకంటే స్వామివారికి ముక్కంటి అని పేరుంది కాబట్టి ఆ ముక్కంటికి గుర్తుగా 3 కన్నులు, ముక్కంటి అంటే 3 కన్నుల గలవాడు కాబట్టి ఆ స్వామివారికి గుర్తుగా చేసుకునే ప్రత్యేక దీపారాధన కాబట్టి ఈ 3 కన్నుల వైపు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా ఈ విధంగా నామాలు ఇక్కడ మీరు విభూతితో కానీ గంధంతో కానీ అలంకరించుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ బియ్యం మీద ఈ కొబ్బరి చిప్పను అనేది పెట్టండి. ఈ కొబ్బరి చిప్పలో మనం దీపారాధన అనేది చేసుకుంటాము. అలాగే నేను మరొక పాత్రలో కూడా అంటే మరొక కుండలో కూడా బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి శివలింగాన్ని పెట్టుకుంటున్నాను. అయితే శివలింగం ఉన్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా అభిషేకం కోసం శివలింగాన్ని పెట్టుకోండి. ఒకవేళ శివలింగం లేకపోతే కనుక మీరు రుద్రాక్షను పెట్టుకోవచ్చు, లేదా మారేడుకాయను కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ప్రత్యేకంగా అలంకరించుకున్న త్రిశూల దీపాలను పెట్టుకుంటున్నాను. ఇవే వెలిగించాలని ఏం లేదు. ఈ త్రిశూలం షేప్లో ఉన్న దీపాలను అయితే స్వామివారి గుర్తుగా నేను ప్రత్యేక దీపారాధన కోసం తెచ్చుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఏదైతే దీపాల్లో వెలిగించాలనుకుంటున్నారో అంటే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయొచ్చు. కాబట్టి ఏవైతే మీరు పూజ కోసం అలంకరించుకున్నారో వాటిని
తీసుకొని ఈ పూజలో పెట్టుకోండి. ప్రమిదల్ని కానీ లేదా దీపపు కుందుల్ని కానీ. ఇక్కడ అలాగే స్వామివారి త్రిశూలాన్ని కూడా పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ చూసారు కదా మారేడుకాయని పెట్టుకున్నాను. మారేడుకాయ లేదా ఈ బిల్వ ఫలం అంటాం కదా, ఈ బిల్వ వృక్షం నుంచి వచ్చే బిల్వ దళాలు కానీ బిల్వ పత్రాలు అంటారు, అవి కానీ లేదా ఈ విధంగా మారేడు ఫలం కానీ స్వామివారి సాక్షాత్తు రూపం అనమాట. అంటే శివలింగం లేని వాళ్ళు ఈ విధంగా మారేడుకాయనైనా తెచ్చుకొని పూజలో పెట్టుకొని ఈ మారేడుకాయకి అభిషేకం చేసుకోండి, ఈ మారేడుకాయకి పూజ చేసుకోండి. కొంతమంది ఇళ్లలో శివలింగం ఉండాలని ఏం లేదు కదా, శివలింగం ఉంటే చాలా మంచిది. అలా లేని వాళ్ళైతే కనుక మనకి పూజ అప్పుడు ఈ పూలు అన్నీ అమ్మే చోట ఈ మారేడుకాయ కూడా దొరుకుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక మారేడుకాయ అయినా తెచ్చుకొని శివలింగం రూపంలో పెట్టుకొని అభిషేకాలు పూజలు ఆ మారేడుకాయకి చేసుకోండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర శంకు అలాగే డమరుక నాదం ఎక్కడైతే వినబడుతూ ఉంటుందో స్వామివారు అక్కడ ఉంటారు అని చెప్తారు. అందుకనే ఈ డమరుకాని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటేనే పెట్టుకోండి, లేదంటే కనుక స్వామివారి చిత్రపటం అలాగే దొరికితే మారేడుకాయ పూలతో అలంకరించి అఖండ దీపం పెట్టే వాళ్ళైతే కనుక అఖండ దీపం పెట్టుకోండి, కొబ్బరికాయ దీపారాధన చేసుకోండి. ఇప్పుడు అఖండ దీపం వెలిగించుకోవడం కోసం నువ్వుల నూనె వేస్తున్నానండి ఆ మూకుల్లో. అలాగే మీరు ఆవు నెయ్యితో అయినా కొబ్బరికాయ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తంగా పూజలో నువ్వుల నూనె అనేది వాడుతున్నాను. ఇలా ప్రత్యేకంగా వెలిగించుకున్న దీపాల్లో కూడా నువ్వుల నూనె పోసి మనం పూజనైతే మొదలు పెట్టాలి. అయితే అఖండ దీపం వెలిగించుకోవడం కోసం ఇది అఖండ ఒత్తి, కొంచెం పొడుగ్గా లావుగా ఉంటుంది. ఈ అఖండ ఒత్తి అనేది తెచ్చుకోవాలండి. ఎందుకంటే అఖండ దీపం అనేది ఒకసారి మనం వెలిగించిన తర్వాత ఉద్వాసన చెప్పే వరకు కూడా అది కొండెక్కకూడదు కాబట్టి ఇటువంటి పొడుగు ఒత్తిని అయితే తెచ్చుకోవాలి. అయితే మధ్యలో అనుకోకుండా ఒత్తి కొండెక్కినా లేకపోతే అఖండ దీపం మనం కొండెక్కుతున్నా కూడా ఎలా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అఖండ దీపం ఇంట్లో ఉన్నప్పుడు అనేది నేను వీడియో పెట్టాను కాబట్టి ఆ వీడియోలో ఒకసారి వినండి. ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను అవేమీ చెప్పట్లేదు. అలాగే కొబ్బరి నూనె దీపారాధన కోసం కొంచెం కూడా ఇలాగా పొడుగు ఒత్తులు తీసుకోండి. రెండు ఒత్తులు వేసి ఇక్కడ కూడా ముక్కంటికి గుర్తుగా 3 ఒత్తులతో మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఇక్కడ రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తుగా చేసి ఆ విధంగా 3 ఒత్తులు అయితే వేసుకోవాలన్నమాట. ఆ కొబ్బరికాయ దీపారాధనలో వచ్చేసి కొబ్బరి నూనె వేయచ్చు లేదా మనం నువ్వుల నూనె వేయచ్చు. వేసి 3 ఒత్తులు అనేవి వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక ముందుగా మామూలు దీపారాధన చేస్తున్నానండి. మామూలు దీపారాధన చేసి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మనం ప్రత్యేకమైన దీపారాధన, అది అఖండ దీపమైనా లేదా కొబ్బరికాయ దీపారాధన చేయాలి. అఖండ దీపం అనేది ఉపవాస జాగరణం ఉన్న వాళ్ళైతే ఎక్కువ మంది వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసం జాగరణ లేకపోయినా అఖండ దీపాన్ని వెలిగించుకుంటారు. కానీ అఖండ దీపం కొండెక్కకుండా మాత్రం బాధ్యత తీసుకొని తప్పనిసరిగా దాన్ని గమనిస్తూ ఆ దీపాన్ని కొండెక్కకుండా చూసుకోవాలి. ఇక్కడ ముందుగా మామూలు దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని, అంటే ఈ పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా శివరాత్రి పూజని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుంటూ ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ధూపం చూపించిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటే వినాయకునికి కూడా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర వినాయకుని విగ్రహాలు లేకపోతే కనుక పసుపు వినాయకుని కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి శంకు పూలతో నేను ఇక్కడ మాలను అలంకరిస్తున్నాను. ఇక ముందుగా అఖండ దీపం వెలిగించే ముందుగా ఈ విధంగా ఒక కొబ్బరికాయని చేతితో పట్టుకొని స్వామికి చూపించి నమస్కారం చెప్పుకొని మన సంకల్పం మన కోరికని చెప్పుకొని అప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత మనం ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా చేసుకున్న నారికేళ దీపారాధన, అయితే కొబ్బరి దీపారాధన ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ దీపారాధన కూడా వెలిగించుకొని మన కోరిక అనేది స్వామివారికి చెప్పుకొని ఆ తర్వాత ముందుగా ఆ దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం కదండి. అందుకని చెప్పి దీపం పరంబ్రహ్మ స్వరూపం అని అంటారు, లక్ష్మీదేవి స్వరూపం అంటారు. అందుకని చెప్పి ఈ ముందుగా దీపానికి నమస్కారం చేసుకొని అప్పుడు స్వామి పూజను మొదలు పెట్టాలి. అభిషేకం చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక శివలింగం పెట్టుకుంటే శివలింగానికి చేసుకోవచ్చు, లేదా శివలింగం ఇంట్లో లేకపోతే రుద్రాక్షని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఇంతాక అనుకున్నట్టుగా మారేడుకాయనైనా పెట్టుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పంచామృతాలతో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తున్నాను. ఇవి ప్రత్యేకంగా ఒక ప్లేట్లో కనుక పెట్టుకుంటే మళ్ళీ ఇవి తీర్థం కింద కూడా తీసుకోవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె కలిపి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. స్వామివారికి కూడా ఏ ద్రవ్యాలతో ఎటువంటి అభిషేకం చేస్తే ఫలితాలు కలుగుతాయి అనేవి కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే స్వామివారికి మంచిగా అభిషేకం చేసుకోవాలి. స్వామివారికి అభిషేక ప్రియుడు అని పేరు. ఆయనకి అభిషేకం చేస్తే చాలా ఇష్టం. ఒకవేళ మీరు ఇన్ని ద్రవ్యాలు కనుక ఉపయోగించకపోతే పూజలో కనీసం నీటితో అయినా సరే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. ఆయనకి మీరు ఎన్ని పూలు పెట్టినా, ఎంత పూజ చేసినా, ఎన్ని దీపాలు వెలిగించినా ఒక అభిషేకంతోనే ఆ పూజ చేసిన ఫలితం అంతా కూడా మనం పొందొచ్చు. కాబట్టి స్వామివారికి ముందుగా ప్రత్యేకంగా చేసుకోవాల్సిందైతే అభిషేకము. ఆ తర్వాత స్వామివారిని శుద్ధిపరిచి ఆ తర్వాత ఒక పీట మీద అయితే పెట్టుకున్నాను అలంకరించి నామంతో. ఇప్పుడు ఇక స్వామి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకొని అష్టోత్తరం తప్పనిసరిగా చదువుకోవాలి. ఇటు పార్వతీదేవి అష్టోత్తరం లేదా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి రుద్ర కవచం చదివే వాళ్ళు ఉంటారు.
బిల్వాష్టకం, లింగాష్టకం ఇటువంటివన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. అయితే ఈ పూజలో 4 జాముల పూజా సమయాలనేవి ఉంటాయి. నేను ఇక్కడ స్క్రీన్ మీద వేసాను చూసారా? ఆ వీడియో అయితే నేను షేర్ చేశానండి. ఆ పూజా సమయాల్లో ఎలా అభిషేకం ఏ వస్తువులతో అభిషేకం చేసుకోవాలి, ఏది అంటూ ఎలా పూజ చేసుకోవాలి, కలిగే ఫలితాలు ఏంటి, ఒకవేళ ఏ జాములో కుదరకపోతే మళ్ళీ ఏ జాములో చేసుకోవచ్చు అని కూడా నేను షేర్ చేశాను. అయితే ఈ శివరాత్రి పూజ అనేది ఉదయం లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి తిథంతా కూడా చతుర్దశి తిథి సాయంత్రం నుంచి ఉంటుంది కాబట్టి మనం ప్రదోషకాల సమయంలో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది. ఒకవేళ అప్పుడు కుదరని వాళ్ళైతే గనక ఆ 4 జాములో మీకు పూజ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు చేసుకోండి. లేదా ఉద్భవం అంటే లింగోద్భవం జరిగే కాలం అంటే నిశ్చిత కాలం అంటారు. అర్ధరాత్రి 12 గంటలకి, ఇది మనకి 11:46 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో అయినా సరే స్వామికి పూజ చేసుకోవచ్చు. మీరు వచ్చేసి స్వామివారికి ఏ సమయాల్లో అయితే మీరు ఎంత భక్తిగా కాసేపు ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకోగలమో అనుకుంటారో ఆ సమయాల్లో మాత్రమే స్వామికి పూజ చేయండి. ఇవి శుక్రవారం వచ్చింది కాబట్టి ముందు రోజు నుంచే మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూజకు చేసుకోవాలి. నేను ఏమి సిద్ధం చేసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా వీడియో పెట్టాను. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటే కనుక శివరాత్రి పూజ అనేది చాలా సులభంగా స్వామికి చేసుకోవచ్చు. ఈ పూజలో మనం పూజకు ఉపయోగిస్తున్న పూలు కానీ పచ్చని పూలు లేదా తెల్లని చామంతి పూలు కానీ లేదా జిల్లేడు పూలు కూడా వాడితే చాలా మంచిది. మీకు ఏ పూలు దొరికితే వాటితో స్వామికి అర్చన చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి బిల్వ పత్రాలను వాడితే కనుక చాలా ఇష్టం. ఇక్కడైతే బిల్వ ఫలం పెట్టాను కదండి, అంటే మారేడుకాయనైతే నేను పెట్టాను కదా పూజలో. మారేడుకాయ దొరికితే మారేడుకాయ, లేదంటే కనుక బిల్వ దళాలు అమ్ముతారు మనకి. ఆ బిల్వ దళాలు తెచ్చుకొని అంటే మారేడు దళాలు తెచ్చుకొని పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది. త్రిదళంగా ఉంటుంది ఆ పత్రం అనేది. దానిని పూజలో వాడితే కనుక చాలా మంచిది. బిల్వాష్టకం చదువుకుంటూ కూడా ఆ పత్రాలను సమర్పిస్తే మంచిది. ఒకవేళ మీ దగ్గర ఇవేవీ లేవు అని అంటే శ్వేత అక్షింతలు ఇప్పుడు చూపించాను కదా, విభూతితో కలుపుకున్న అక్షింతలు మాత్రమే పూజకి వాడుతూ ఉండాలి. అవి శివయ్యకి చాలా ఇష్టం కనుక ఎక్కువ పూజలో విభూతితో అభిషేకం కానీ లేదా విభూతి అక్షింతలు వాడటం, విభూతితో అలంకరణ చేయటం ఇవి చేస్తే కనుక స్వామి అత్యంత ప్రీతి చెందుతాడు. అందుకనే మనం ఏవైనా అష్టోత్తరాలు అవి చదువుతున్నప్పుడు ఈ విధంగా స్వామివారి పాదాల దగ్గరే, ఆ శివయ్య పాదాల దగ్గరే సమర్పిస్తున్నట్టుగా శ్వేత అక్షింతలతో అయితే పూజ అయితే చేసుకోవాలి. ఈ పూజని ఆనవాయితీ అక్కర్లేదు కదండి. శివరాత్రి అనేది అందరికీ కూడా పండగ. ఎందుకంటే శివపార్వతులను తల్లిదండ్రులుగా చెప్తారు కాబట్టి తల్లిదండ్రులని ఆరాధించడానికి ఆనవాయితీతో పని ఉండదు కదా. అందరం కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పూజ చేసుకోవచ్చు. అయితే ఉపవాసం జాగరణ చేయాలి అనుకునే వాళ్ళు మార్చి 8 నుంచే ఉపవాసం అనేది ఉండాలి. 7 సాయంత్రం కూడా మనం ఒక్కపూట భోజనం చేసి సాయంత్రం టిఫిన్ లాంటిది ఏదైనా తిని 8 నుంచి ఉపవాసం ఉండాలి. 9 ఉదయం స్వామివారికి మళ్ళీ పూజ చేసుకుని ఆ చతుర్దశి గడియలు ఉండంగానే మనకి స్వామికి మరొకసారి క్లుప్తంగా పూజ అయితే చేసుకొని అప్పుడు ఉద్వాసం చెప్పే వరకు కూడా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఉపవాస విరమణ చేయొచ్చు. జాగరణ కూడా 8 రాత్రి నుంచే మనం జాగరణ చేయాలి. చేసి 8 రాత్రంతా కూడా జాగరణ చేసి 9 ఉదయం పూజ చేసుకొని ఉపవాసం చెల్లిస్తాం కదా, అప్పుడు ఇక జాగరణ కూడా విరమించవచ్చు. అఖండ దీపం కూడా వెలిగిస్తాము అనుకున్న వాళ్ళైతే కనుక అఖండ దీప నియమాలు అయితే తెలుసుకొని ఆ దీపాన్ని మనం పూజకి ఉద్వాసన చెప్పి, అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు మనం ఉద్వాసన అనేది చెప్పము. శనివారం ఉదయం పూజ చేసుకున్న తర్వాతే ఉద్వాసం చెప్తాము. అప్పటి వరకు కూడా ఆ అఖండ దీపం వెలిగేలాగా మాత్రం బాధ్యత తీసుకొని వెలిగించుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించండి. ఈరోజు స్వామివారికి పులిహోర అలాగే ఎటువంటి పదార్థాలు చేసినా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా అయితే స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. ఇంట్లో శివలింగం లేకపోతే కనుక రుద్రాక్షను పెట్టి అలాగే మారేడుకాయని కానీ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటారు కదా. సాధ్యమైనంత వరకు దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. దేవాలయాల్లో ఎంతో పరమ పవిత్రంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక మహిమాన్వితమైన మనకి ఫలితం అనేది దైవ దర్శనం వల్ల కలుగుతుంది. ఈ రోజున తప్పనిసరిగా అందరం మనం శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా అభిషేకాలు చేసుకోలేని వాళ్ళు దేవాలయాల్లో అయినా ఆ వస్తువులు అనేవి సామాన్లు అనేవి స్వామివారికి అభిషేకానికి ఇచ్చైనా మనం పూజ అయితే చేయించుకోవచ్చు. ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి. మనం అఖండ దీపం మాత్రం మనం ఉద్వాసం చెప్పే వరకు వెలగాలి. మిగతా దీపారాధన, కొబ్బరి దీపారాధన కానీ ప్రత్యేకంగా వెలిగించుకునే ఏ దీపాలైనా సరే పూజ ఉన్నంతసేపు అంటే ఆ రోజు మనం పూజ చేసుకునే సమయం వరకు వెలిగితే చాలు. అవి ప్రత్యేకంగా మొత్తం మరుసటి రోజు వరకు వెలగనవసరం లేదు. అఖండ దీపం మాత్రం ఉండాలండి. ఈ విధంగా స్వామివారికి ప్రత్యేకంగా శివరాత్రి రోజు అభిషేకాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి పాపాలు చేసినా తెలిసి తెలియక ఎటువంటి దోషాలు చేసినా కూడా అవన్నీ తొలగిపోవడం కోసం శివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఆరోగ్యం చూసుకొని ఉపవాసం అనేది ఉండండి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే కనుక పూర్తిగా ఉపవాసం ఉంటారు. కొంతమంది పాలు పండ్లు కొంచెం టిఫిన్ లాంటిది అంటే గోధుమ రవ్వతో చేసిన టిఫిన్ లాంటిది, ఉప్మా లాంటిది కూడా తింటూ ఉంటారు. అవి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. జాగరణ ఉండే వాళ్ళైతే కనుక పూర్తిగా ఉపవాసం ఉండి జాగరణ ఆ 8 రాత్రంతా కూడా చేసి 9 ఉదయం మళ్ళీ స్వామివారికి పూజ అయితే చేసుకొని అప్పుడు ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ చతుర్దశి గడియలు ఉండంగానే మనం ఉపవాసం అనేది చెల్లించి జాగరణ విరమించాలి. అప్పటి వరకు కూడా ఉద్వాసం చెప్పే వరకు అఖండ దీపం వెలిగితే సరిపోతుంది.
స్వామివారికి పులిహోర, అలాగే పొంగలి ఇంకేవైనా సరే మీరు వండిన పదార్థాలు, పాలు, పండ్లు, ఆవు పాలు, డ్రై ఫ్రూట్స్ కానీ ఇటువంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చు. ఈ రోజున ముఖ్యంగా ఏదైనా నోములు మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు, చిత్రగుప్తు నోము చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజు చేసుకుంటారు. అవన్నీ కూడా నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు ప్రత్యేకంగా నోములు ఏదైనా పట్టాలి, చిత్రగుప్తు నోము ఇది చేసేసుకున్నామో మిగతా నోములు ఏదైనా పడతామో అనుకున్నప్పుడు కూడా ఈ శివరాత్రి రోజు చేసుకుంటే చాలా మంచిది. అలాగే వచ్చేసి ఈ శివరాత్రి రోజున ఎవరికైనా దానాలు చేయడం కానీ, స్వయం పాకం దానం ఇవ్వడం కానీ, ఏదైనా వస్త్రదానం కానీ, గొడుగు, చెప్పులు ఇటువంటివి కూడా దానం ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం పూజ చేసిన ఫలితం అని ఉండాలి అని అంటే దానం చేస్తేనే అంత ఫలితం వస్తుందని చెప్తుంటారు. కాబట్టి కుదిరిన వాళ్ళు అలా దానాలు కూడా చేస్తే చాలా మంచిది. అయితే మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి ఏదైనా ఏర్పాట్లు చేసుకోవాలి, అలంకరణ చేసుకోవాలంటే ముందు రోజు నుంచే మనం చేసుకోవచ్చు. ఈ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మనం ఆ రోజు పూజాపీఠాన్ని కదపకుండా శనివారం కదపాలి. అయితే ఉద్వాసన ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను మరొక వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. ఐ హోప్ ఈ శివరాత్రి పూజా విధానం ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ కూడా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.